మారుతున్న వాతావరణ పరిస్థితులు ఆక్వా రంగానికి పరీక్ష పెడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని రోజులు భానుడి భగభగలు, మరికొన్ని రోజులు వానలతో ఆక్వా పరిశ్రమ అతలాకుతలమవుతోంది. చెరువుల్లో నీటి ఉష్ణోగ్రతలు రోజుకో విధంగా మారటంతో ఆక్సిజన్ లేమి, నీటి కాలుష్యం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు రొయ్యల సీడ్స్ లో నాణ్యత లేకపోవడం వల్ల ఉత్పత్తి సైతం తగ్గుతోందని రైతులు వాపోతున్నారు. మేత, కరెంటు బిల్లులతో నష్టాల పాలవుతున్నామని ఆక్వా ఫార్మర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో చేపలు, 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు రైతులు. సొంత పొలాలతో పాటు పలువురు రైతులు కౌలు భూముల్లోనూ ఆక్వా సాగు చేస్తున్నారు. అయితే వాతావరణంలో అనూహ్య మార్పులు, ఉష్ణోగ్రతల ప్రభావానికి చెరువుల్లో ఆక్సిజన్ సమస్య తలెత్తుతోంది. సేంద్రియ పదార్థాలు చెరువు అడుగు భాగానికి చేరి విషతుల్యమైపోతున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో కిరణజన్య సంయోగ క్రియకు ఆటంకం ఏర్పడుతోంది. చేపల్లో శ్వాసక్రియ సమస్య ఏర్పడి ముట్టెలు పైకెత్తి మృత్యువాత పడుతున్నాయి. 3 అడుగుల కంటే నీటి మట్టం తక్కువ ఉన్న చెరువుల్లో చేపల మరణాలు అధికమవుతాయి. సీడ్ క్వాలిటీగా ఉండడం లేదని, దాని ప్రభావం రొయ్యల ఉత్పత్తిపై పడుతోందని ఆక్వా రైతులు వాపోతున్నారు. సీడ్స్ ఉత్పత్తి చేసే హ్యాచరీలపై అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పిల్లలను ఉత్పత్తి చేసే వయసు రాకుండానే కెమికల్స్ ద్వారా ప్రత్యుత్పత్తి చేయిస్తున్నారు. ఒక రొయ్య నుంచి 5-6 సార్లు ఉత్పత్తి చేయడం వల్ల సీడ్ క్వాలిటీ దెబ్బతింటుందని నిపుణులు తెలుపుతున్నారు. సీడ్ క్వాలిటీ దెబ్బతినడం వల్ల రైతులకు 45 రోజులకే వైట్ కట్ వంటి వైరస్లు వ్యాపిస్తున్నాయని అంటున్నారు. నేను రైలు చేరు సాగు చేస్తానండి. నేను 10 ఏళ్ళు చేస్తున్నాను. ముందు స్పీడ్ క్వాలిటీ ఉండలేదు. రెండోది క్వాలిటీ లేక 100 రోజులకే మామూలుగా 100 కౌంట్ వచ్చేటికి ఓటికట్టు, అలాగే 150 కౌంట్లో ఓటి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ వరకు 250 ఉండేది కౌంటు, ఇప్పుడు ఏమో 200 ఉంది. కనీసం మేత టన్నుకి 2 టన్నులు అయిపోతుంది. క్వాలిటీ ఉండలేదు, మేతలో కూడా క్వాలిటీ ఉండలేదండి. ఇవరకే 2000 ఉండేది అని, ఇప్పుడేమో 2600 ఉంటుందండి మేత వచ్చి. క్వాలిటీ ఉండలేము. టన్ను మేత మీద టన్ను సరుకు వచ్చింది అనుకోండి 2 టన్నులు మేత అవుతుందండి. అలాగే ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయండి. ఎయిర్లు ఏమో రేట్లు లేవు, మేతలో రేట్లు పెరిగిపోయినాయి. దీనికి మందులు కొన్ని రేట్లు పెంచేశారండి. రెండోది స్వీట్ క్వాలిటీ ఉండలేదు. లేని వల్ల దాని మీద మాకు చాలా దెబ్బతింటున్నాం అండి. మేత ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మేత బస్తాపై సుమారు 600 దాకా పెంచారని అంటున్నారు. టన్ను రొయ్యల సరుక్కి 2 టన్నుల మేత పట్టే పరిస్థితి ఉందని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. దానికి తోడు కరెంటు బిల్లులు సైతం విపరీతంగా రావడంతో అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. 50,000కు పైనే కరెంటు బిల్లులు వస్తున్నాయని చెబుతున్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా ఆక్వా రైతుల్ని పట్టించుకోవాలని కోరుతున్నారు. రైలు ముందు సీడ్ క్వాలిటీ ఉండలేదండి. సీడ్ క్వాలిటీ ఇదివరకు ఆడ్లైన్ అని కొత్త తోటి తయారు చేశారు. అది వచ్చాక 3 నెలలకే 100 వస్తుంది, 2 నెలలకు వచ్చి 200గా ఉంటుంటుంది. కాకుండా మేత రేటు సంవత్సరంలో 600 పెంచారండి. మేతకి 600 కాకుండా రైలు రేటు 180, 190, 200 కొంటున్నారండి. 100గా ఉంటుంది. ఇదివరకు 260, 250, 250 రూపాయలు పైనే ఉండేదండి. మేత రేట్లేమో పెంచారు, రైలు రేట్ ఏమో తగ్గించారు, కొనే రేట్ ఏమో తగ్గించారు. మాకేం సెల్లుకేమి కరెంటు బిల్లు ఒకటి అతి దారుణంగా పెంచారండి. కరెంటు బిల్లు ఖాళీగా ఉన్న మోటార్లు కూడా 50,000, 60,000 లోడు బిల్లు వేస్తున్నారు. అది ఏమన్నా కదా కొత్త గవర్నమెంట్ వచ్చింది కనుక మాకేమైనా సహకరించాలని కోరుతున్నాం. ఈ అక్వా రంగాన్ని మన జోను రాష్ట్రం విడిపోయాక కంప్లీట్ అక్వా జోన్, రేవులు కానీ జట్టీలు కానీ మరి మొత్తం సముద్ర తీర ప్రాంతమే. అటువంటి దాంట్లో పర్యాటకంగా కానీ ఆక్వా రంగంలో కానీ ఇండస్ట్రియల్గా కానీ మరి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అక్వా రైస్ సోదరులకు కూడా నేను చేసే సూచన ఏంటంటే, ఎవరైతే ఒక గ్రామంలో ఒక పక్క ఆయకట్లో చేస్తున్నారో వాళ్ళందరూ కాలువలు బాగు చేసుకుని ఒకేసారి పొలాలు ఎండగట్టి ఒక సిస్టమేటిక్గా రెయ్యి వేసుకుని సిస్టమేటిక్గా రెయ్యి తీయటం వల్ల ఎక్కువ లాభం పొందొచ్చు. ఆడు పోయిన వెంటనే ఈడు ముందు కొట్టడు, ఈడు ముందు కొట్టిన దాంట్లో ఆడు రెయ్యి వేసేస్తాడు. ఇలా రకరకాలుగా ఎవరికాళ్ళ ముందు పరిగెత్తాలనే స్వార్థపూరిత ఆలోచనలతో పాడైపోతున్నారు తప్ప ఒక సిస్టమేటిక్గా ఒక కమిటీ చేసుకుని గ్రామంలో ఇదిగో ఈ పంటకాలం ఇక్కడ బురుక్కాలం ఇక్కడ ఉంది, నీళ్ళు ఇవన్నీ డ్రై చేయండి, ఒకేసారి వేసుకుందాం. అలాగే ఇంకో పక్క ఆయకట్లో ఒకేసారి వేసుకుందాం అని రైతుల్లో ఐక్యతాభావం ఎప్పుడు వస్తుందో వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టులు అవుతారనేది నా స్వ అనుభవం.
రైతులు కూడా ఒకరిపై ఒకరు పోటీ పడకుండా ఊరు మొత్తం ఒకే మాట మీద ఉండి ఒకేసారి చెరువులను ఎండబెట్టి అందరూ కలిసి ఒకేసారి సీడ్ వేసుకుని ఆక్వా సాగు చేస్తే లాభాలు గడించే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికి వారు చేయడం వల్ల వైరస్ వ్యాప్తి అరికట్టలేక అందరూ నష్టపోతున్నట్టు చెబుతున్నారు. వీటితో పాటు రైతులు రొయ్యల ఉత్పత్తుల్ని నిల్వ చేసుకోవడానికి సౌకర్యాలు కల్పించాలని, ఎగుమతులపై సహకరించాలని కోరుతున్నారు. ఇవన్నీ పాటిస్తే చేపలని, రొయ్యలను కాపాడుకోవచ్చని ఆక్వా రైతులు అంటున్నారు.